హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పావు బాజీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకు తగినంత పోషకాలు అనేవి లభిస్తాయి. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పావు బాజీ మసాలా కూడా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపించాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం పావు బాజీ మసాలా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇందులోకి వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్, బీట్రూటు, అలాగే క్యాప్సికము, బంగాళదుంప, ఒక 2-3 టమాటోలు, పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనము కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో నేను కాస్త క్యారెట్, బీట్రూట్ ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. మీరు కాస్త ఎక్కువ అనిపిస్తే క్యారెట్, బీట్రూట్ తగ్గించేసి ఆలు ఎక్కువ వేసుకోవచ్చు. ఆలు, బఠానీ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని మనకి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఇది మనకి కుక్కర్ విజిల్ పోయేలోపు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మసాలాకి ఒక 5-6 ఎండుమిరపకాయలు, అలాగే 5-6 లవంగాలు, అలాగే చెక్క, కొంచెం సోంపు అండి. అలాగే ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకున్నాను, సాఫ్రాను. ఇది ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని అన్నింటిని కూడా సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి మాడు వాసన వస్తాయి. ఇవన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 10-15 మిరియాలు వేస్తున్నానండి, నల్ల మిరియాలు. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని జస్ట్ వేసుకున్న తర్వాత అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకుందాము. ఇదిగోండి, పావు బాజీ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని ఒక 3-4 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ విధంగా మసాలా ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇలా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇలా మ్యాషర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే ఒక 2 పల్స్ ఇచ్చేస్తే, మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఒక 2-3 పల్స్ ఇచ్చేసామంటే ఇలా బరకగా అయిపోతుంది. ఇదిగోండి, మనకి మ్యాషర్తో అయితే పర్ఫెక్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో నెయ్యి వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోండి, పచ్చివాసన పోయి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టేసుకున్న ఇదంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కుక్కర్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా సిమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న మసాలా దీంట్లోకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని, మీ దగ్గర బటర్ ఉంటే ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇగోండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇదంతా కూడా దగ్గర వచ్చేస్తుంది. ఇగోండి పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, పావు బాజీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పావు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక అర స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇందులో కొంచెం మిర్చి పౌడరు, పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ బ్రెడ్ని అంతా కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టేసుకొని మాత్రమే రోస్ట్ చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసేసుకొని బ్రెడ్లన్నీ కూడా ఈ విధంగా మనము కాల్చేసుకోవటమే. మా పిల్లలు ఎక్కువగా బటర్ అంత లైక్ చేయరండి, అందుకే నేను నెయ్యి వేసి కాల్చి ఇచ్చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే తప్పకుండా బటర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో. ఇగోండి మనకి బ్రెడ్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకవైపు పెట్టుకున్నాను. పిల్లలకి ఏంటంటే బయట ఏ విధంగా ఇస్తారో అదే విధంగా వాళ్ళకి లుక్ అనేది ఉంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మసాలా వేసుకొని కాస్త నిమ్మరసం పిండేసుకున్నామంటే వీటిపైన చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని చూస్తున్నారు కదా, పావు బాజీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. అలాగే పిల్లలకి కానీ ఎవరికైనా కూడా చాలా హెల్దీ అనమాట. ఈ విధంగా చేసుకున్నారంటే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మసాలా కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.